దుబ్బాక మండల కేంద్రంలో ప్రతి శనివారం నాడు రైతుల కూరగాయల మార్కెట్ కొనసాగుతది. ఈ మార్కెట్ గూడా వందలాది మంది ప్రజలు అక్కడి మార్కెట్‌లోకి వివిధ గ్రామాల నుంచి కొనుగోలు కోసము, వ్యాపారం జేయడానికి కోసము, ఇతరత్రా కార్యక్రమాలకు వస్తుంటారు. ఈ రద్దీ నేపథ్యంలో ఈరోజు దొంగ నోట్ల చెలామణి అనేటువంటిది నిన్న దుబ్బాక మండల కేంద్రంలో కలకలం రేపుతా ఉంది. రూ. 200 నోట్లతో పాటు ఇతర నోట్లు గూడా చెలామణిలోకి అయితున్నాయనేటువంటిది అనుమానాలకు దారిస్తా ఉన్నది. వీటితో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గతంలో నోట్ల రద్దు చేసిన సందర్భంగా ఒక్క దొంగ నోటు కూడా దేశంలో చలామణి అవ్వడానికి లేదని చెప్పి గొప్పలు చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు దొంగ నోట్లు విచ్చలవిడిగా దేశవ్యాప్తంగానే కాదు, గ్రామీణ స్థాయిలో కూడా ఈరోజు విస్తరిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి పోలీసులు అప్రమత్తంగా ఉండాలి, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ దొంగ నోట్ల ముఠాలను వెంటనే అదుపులోకి తీసుకొని దొంగ నోట్ల చలామణిని నియంత్రించే పద్ధతిలో అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే సామాన్యమైనటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దొంగ నోట్లు ముద్రించిన వారికంటే ఈరోజు పేదలకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ముందుకొస్తా ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం, పోలీసులు, ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకొని దొంగ నోట్ల ముద్ర చేస్తున్నటువంటి ముఠాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటాము.